Friends, welcome to Communication Skills for Everyone. సో ఈ వీడియోలో మనము ఆప్రో జేఆర్డీని సమ్మరీని తెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ స్టోరీలో సుధామూర్తి గారు చెప్తారు. సో మా ఆఫీస్లో 2 ఫోటోలు వేలాడుతూ ఉంటాయి. సో నేను ఎప్పుడైతే ఆఫీస్కి వస్తానో వాటిని చూసిన తర్వాత నా డేని స్టార్ట్ చేస్తాను అంటుంది. ఆ పిక్చర్లో ఎవరు ఉన్నారంటే 2 ఓల్డ్ పీపుల్ ఉన్నారు అని చెప్తుంది. ఒకరు జెంటిల్మ్యాన్, ఆయన ఒక జెంటిల్మ్యాన్ వచ్చేసి బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఇంకో అతనేమో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, అదే ఓల్డ్ మ్యాన్ అది ఉంటుంది. అతని ఐస్ డ్రీమీ ఐస్ అండ్ వైట్ బియర్డ్ ఉంటుంది, అంటే తెల్లగడ్డంతో ఉన్న వ్యక్తి ఉంటాడు అని చెప్తారు. సో చాలామంది నన్ను అడిగారు, మీకు ఏమైనా రిలేషన్ ఉందా వాళ్ళ ఫోటోలో ఉన్న వాళ్ళతోని అని చెప్పేసి. ఈవెన్ ఇంకా కొంతమంది అయితే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్న అతను సూఫీ సెయింటా లేకపోతే రిలీజియస్ గురా అని కూడా అడిగారు నన్ను. కానీ నేను చిన్న నవ్వేసి రిప్లై ఇచ్చాను, వాళ్ళు నాకు ఏ విధంగా రిలేటెడ్ కాదు, రిలేషన్ లేదు అని చెప్పాను. మళ్ళీ అప్పుడు వాళ్ళు అడిగారు, మీరు డైలీ వచ్చి ఆ ఫోటో చూసి ఎందుకు మీ రోజును స్టార్ట్ చేస్తారు అని. దీస్ పీపుల్, అప్పుడు నేను చెప్పాను, వీళ్ళు దే మేడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అని చెప్తుంది. సుధామూర్తి గారు చెప్తారు, వాళ్ళిద్దరూ ఆవిడ లైఫ్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడని, కాబట్టి వాళ్ళిద్దరికీ ఆవిడ గ్రేట్ఫుల్ అని చెప్పేసి చెప్తుంది. సో హూ ఆర్ దీస్ పీపుల్? సో ఇద్దరు ఎవరు అని అన్నప్పుడు, ద మ్యాన్ ఇన్ ద బ్లూ షూట్ ఈజ్ భారతరత్న జేఆర్డీ టాటా. సో బ్లూ షూట్ వేసుకున్న వ్యక్తి వచ్చేసి భారతరత్న జేఆర్డీ టాటా గారు. అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్న అతను సర్ జంషెడ్జీ టాటా. సో అప్పుడు వాళ్ళిద్దరు టాటా వాళ్ళు కదా, వీళ్ళు ఫొటోస్ మీ ఆఫీస్లో ఎందుకున్నాయి అని అడుగుతారు. యూ కెన్ కాల్ ఇట్ గ్రాటిట్యూడ్ అంటే మనం ధన్యవాదాలు చెప్పుకోవడం అని చెప్పొచ్చు. కానీ పర్సన్ ఫాలోయింగ్ స్టోరీ ఇట్ హ్యాపెండ్. నేను ఒక స్టోరీ చెప్తాను, ఇది చాలా రోజుల కింద జరిగింది. ఐ వాజ్ యంగ్ అండ్ బ్రైట్, బోల్డ్ అండ్ ఐడియలిస్టిక్. ఆవిడ చాలా ధైర్యం గల వ్యక్తి. ఆవిడ ఫైనల్ ఇయర్ మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చదువుతున్నప్పుడు, ఆవిడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఫైనల్ ఇయర్ మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చదువుతున్నప్పుడు ఆవిడకి టాటా ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది. అప్పుడు ఆవిడ చాలా జావియల్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఇది ఐ డి నో వాట్ హెల్ప్లెస్నెస్ అండ్ ఇన్జస్టిస్ మీంట్. ఆవిడకి అప్పుడు ఇన్జస్టిస్ అంటే ఏంటి, హెల్ప్లెస్నెస్ అంటే ఏంటిది కూడా ఆవిడకి తెలిసేది కాదు. కానీ ఆ సమయంలో ఏప్రిల్ 1974 ప్రాంతంలో ఆవిడ బెంగళూరులో ఉన్నప్పుడు ఏమవుతుంది, రెడ్ గుల్మహర్స్ వర్ బ్లూమింగ్ ఎట్ ద ఐఐఎస్సి క్యాంపస్. అంటే ఇవి ఒక రకమైన పువ్వులు అన్నట్టు. అవి ఉన్నప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఇన్ ఇంజనీరింగ్. ఆవిడ ఇంజనీరింగ్ చేస్తున్న మొదటి గర్ల్ అనే చెప్పుకోవచ్చు. సో ఈవిడ లేడీస్ హాస్టల్లో ఉండేవారు. సో మిగతా వాళ్ళు గర్ల్స్ కూడా లేడీస్ హాస్టల్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు రీసెర్చ్ని ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్లో చేస్తుండేవాళ్ళు. అంటే ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ వాస్ కీన్ టు అబ్రాడ్ టు డూ మై డాక్టరేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఈవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళి కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ చేయాలనేది ఆవిడ కోరిక. సో అలాగే స్కాలర్షిప్ యూనివర్సిటీ అయితే ఆఫర్ చేస్తుందో యూఎస్ఏలో, అక్కడ ఆవిడ డాక్టరేట్ చేయాలని ఆవిడ అనుకున్నది. కానీ ఈవిడ అనుకోనిది జరిగింది. ఏంది, థాట్ ఆఫ్ టేకింగ్ అప్ జాబ్ ఇన్ ఇండియా. సో ఒకరోజు ఏమైందంటే, ఆవిడ హాస్టల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ని చూసింది నోటీస్ బోర్డులో. ఆ నోటీస్ బోర్డులో ఉన్న అడ్వర్టైజ్మెంట్లో ఏం చూసిందంటే, ఒక స్టాండర్డ్ జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్ని నోటీస్లో పెట్టారు. అందులో అది ఎవరు పెట్టారంటే, ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ వాళ్ళు, టెల్కో వాళ్ళు ఆ నోటీస్ అనేది పెట్టడం జరిగింది. సో ఆవిడ దాన్ని చూస్తూ చదివింది. అందులో ఏం మెన్షన్ చేశారంటే, వాళ్ళకి ఒక యంగ్ బ్రైట్ ఇంజనీర్స్ కావాలి, వాళ్ళు హార్డ్ వర్కింగ్ ఉండాలి, అలాగే ఎక్సలెంట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. అదంతా ప్రొవైడ్ చేసి లాస్ట్లో ఎట్ ద బాటమ్ దెర్ వాజ్ ఏ స్మాల్ లైన్. ఒకటి ఏం చేశాడు, లేడీ క్యాండిడేట్స్ నీడ్ నాట్ అప్లై, అంటే ఆడవాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేయకూడదు అని చెప్పేసి పెట్టారు. ఆవిడ దాన్ని చదివిన తర్వాత చాలా అప్సెట్గా ఫీల్ అయ్యారు. ఇది ఆవిడ ఫస్ట్ టైం. ఎందుకంటే అప్పటి వరకు ఆవిడకి ఈ ఇన్జస్టిస్ అంటే ఏంది, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది తెలియదు.
ఎప్పుడైతే ఆ కింద లేడీ క్యాండిడేట్స్ నీడ్ నాట్ అప్లై అనంగానే ఆవిడ ఒక రకంగా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది అని ఒక ఫీల్ అయ్యింది. అప్పుడే ఆవిడ అనుకుంది నేను ఈ జాబ్ చేయాలని. సో ఆవిడేం చేసింది, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ పోస్ట్కి అప్లై చేసింది. సో ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ చాలా బ్రైట్ స్టూడెంట్ అకాడమిక్స్లో చూసినప్పుడు. అదేవిధంగా ఆవిడ అదర్ క్లాస్మేట్స్తో కంపేర్ చేసినప్పుడు ఆవిడ వెరీ బ్రైట్ ఇన్ అకాడమిక్స్. అదేవిధంగా ఏమైందంటే ఇన్ రియల్ లైఫ్ కూడా ఆవిడ చాలా సక్సెస్ఫుల్. అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ నాట్ నెసెసరీ కండిషన్ అని చెప్పేసి ఆవిడ ఇచ్చేసింది. సో ఏం చేసింది, ఆ నోటీస్ చదివిన తర్వాత ఆవిడకి చాలా కోపంగా వచ్చింది. కోపంగా బాధతో ఆవిడ రూమ్కి వెళ్ళిపోయింది. అక్కడ ఆవిడ డిసైడ్ చేసుకుంది ఏమని, నాట్ ఓన్లీ టు అప్లై ఫర్ ది జాబ్ బట్ ఆల్సో టు ఇన్ఫార్మ్ ద టాప్ మోస్ట్ పర్సన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ టెల్కో. ఆవిడ డిసైడ్ అయింది ఈ ఇంజస్టిస్ అనేది ఆ కంపెనీలో ఉన్న టాప్ మోస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, అదేవిధంగా ఈ జాబ్కి నేను అప్లై చేయాలి అని ఆవిడ డిసైడ్ అయిపోయింది. సో అక్కడ ఒక పోస్ట్ కార్డ్ తీసుకొని ఆవిడ స్టార్ట్ చేసింది రాయడం. ఏం రాయాలి, సో బట్ దెర్ వాజ్ ఎ ప్రాబ్లమ్. సో ఎవరికి రాయాలి అనేది ఆవిడకి తెలియలేదు. సో హూ వాజ్ ద హెడ్ ఆఫ్ టెల్కో, సో ఆవిడకి ఎవరో తెలియదు, హెడ్ ఆఫ్ ద టెల్కో ఎవరో తెలియదు. సో ఆవిడ బికాస్ సో ఇగ్నోరెంట్, ఆవిడ ఏం చేసింది, మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాటాస్ బికాస్ ఇట్స్ అ టాటా కంపెనీ, సో మేబీ ద టాటా కంపెనీ. ఐ న్యూ జేఆర్డి టాటా వాజ్ ద హెడ్ ఆఫ్ ది టాటా గ్రూప్. ఆవిడ అనుకుంది ఐ హ్యాడ్ సీన్ హిస్ పిక్చర్స్ ఇన్ న్యూస్ పేపర్స్. ఆవిడ న్యూస్ పేపర్లో జేఆర్డి టాటా గారి ఫోటోగ్రాఫ్స్ చూడడం జరిగింది కాబట్టి ఆవిడ ఇమీడియట్గా సో ఆయనే అనుకొని చెప్పేసి ఆవిడ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఏమైంది, సుమంత్ ముల్గోన్కర్ వాజ్ దెన్ ఇట్స్ చైర్మన్. ఈయన సుమంత్ అనే అతను చైర్మన్. సో ఆయన ఏం చేశాడు, ఆయన ఈవిడకి తెలియదు ఆయన చైర్మన్ అనే విషయం. సో ఆయన పోస్ట్ కార్డ్ని ఏం చేశాడు, స్టార్టెడ్ రైటింగ్. ఆవిడ పోస్ట్ కార్డ్ రాయడం చేసింది. అండ్ దట్ ఆవిడకి గుర్తుంది ఆమె జేఆర్డి టాటాకి రాస్తుంది అని చెప్పేసి. టాటాస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ పయనియర్స్. ఎందుకంటే ఆ రోజుల్లో టాటా కంపెనీ వాళ్ళు ఒక పయనీర్స్ అనే చెప్పాలి, లెజెండ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అన్నీ ఐరన్ కానీ, స్టీల్ కానీ, కెమికల్స్, టెక్స్టైల్స్, లోకోమోటివ్స్ అన్నిట్లలో టాటా వాళ్ళ మేజర్ భాగం అనేది ఉంది. సో వాళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ క్రేవ్డ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా సిన్స్ 1900 అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ని స్టార్ట్ చేసింది కూడా టాటా వాళ్ళే. అలాగే 1900 నుంచి వాళ్ళు టాటా వాళ్ళు వివిధ రూపాలలో హైయర్ ఎడ్యుకేషన్కి సహాయం చేస్తూ ఉన్నారు ఇండియాలో. సో అక్కడే అన్ఫార్చునేట్లీ ఐ స్టడీ దేర్, బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఇన్ సచ్ ఎ కంపెనీ యూ క్యాన్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఆవిడకి డౌట్ వచ్చింది, ఇంత మంచి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు విమెన్ అండ్ మెన్ అని ఎలా డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ అందులో రాసింది. ఆమె ఏం చేసింది, ఆ లెటర్ని పోస్ట్ చేసింది. ఆ తర్వాత పోస్ట్ చేసింది ఎందుకంటే ఆవిడ కోపంతో రాసింది, కోపంలో ఉన్నప్పుడు రాసింది. ఆ తర్వాత ఆవిడ ఆ లెటర్ గురించి మర్చిపోయింది. సో 10 days తర్వాత అనుకుంటా ఆవిడకి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఏమని, సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి టెలికో పూణేలో అని చెప్పేసి, ఎట్ దేర్ ఎక్స్పెన్స్. అంటే వాళ్ళు దానికి కావాల్సిన మనీ ప్రొవైడ్ చేస్తూ మీరు అటెండ్ చేయండి అని చెప్తుంది. ఆవిడ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఆమెకు హాస్టల్ మేట్స్ వాళ్ళు చెప్పారు. సో హాస్టల్లో ఉన్న అదర్ మేట్స్ ఏం చెప్పారంటే, మీరు ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి, పూణేకి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళే టు అండ్ ఫ్రో ఎక్స్పెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళి మీరు మంచిగా యూజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తారు. సో అది కూడా ఒకటి. ఇంకా ఆవిడకి పూణే శారీస్ వర్ చీప్, పూణేలో శారీస్ అనేవి చాలా చీప్గా ఉంటాయి అని ఆవిడ తెలుసుకుంది. టోల్డ్ టు బై శారీస్ ఫర్ దెమ్. మిగతా హాస్టల్ మేట్స్ కూడా చెప్పారు మీరు కొన్ని శారీస్ తీసుకురండి అని. సో ఆవిడ ఏం చేసింది, కలెక్టెడ్ 30 రూపీస్ ఫర్ హెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దేర్ శారీస్. ఒక్కొక్కరు 30 రూపాయలు ఇచ్చారు శారీస్ గురించి. ఆవిడ తీసుకొని అండ్ అలా వెళ్ళిపోయింది. ఐ ఫీల్ లైక్ లాఫింగ్ అట్ ద రీజన్స్ బట్ దెన్ దే సీమ్డ్ గుడ్ వన్స్ టు మేక్ ఎ ట్రిప్. అప్పుడు ఆవిడ అనుకుంది, సో చేసింది. దిస్ వాజ్ మై ఫస్ట్ విజిట్ టు పూణే. ఆవిడ మొదటిసారిగా పూణేకి వెళ్ళింది. అండ్ ఆ పూణేకి వెళ్ళగానే ఆ సిటీతో ఆవిడకి ఒక రకమైన అనుబంధం ఏర్పడింది. అప్పటికే ఆవిడ హార్ట్లో ప్రత్యేక స్థానం అంటూ ఏర్పడింది ఈ పూణే సిటీకి. సో ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడ హోమ్ టౌన్ అయిన హుబ్లీలో ఎలా ఫీల్ అవుతారో అలాగే పూణేలో కూడా అలాగే ఫీల్ అయ్యారు. అందుకే ఆమె చెప్తూ ఉంటారు, పూణే సిటీ ఆవిడ లైఫ్ని చాలా విధాలుగా ప్రభావితం చేసింది, మార్చింది అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఇంకా ఆవిడ షీ వెంట్ టు టెల్కో
పింప్రి ఆఫీస్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఆవిడ ఇంటర్వ్యూ గురించి పూణే వచ్చింది కాబట్టి పూణే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి అక్కడికి వెళ్తుంది. అక్కడ 6 మెంబరు ప్యానెల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా దీన్ని సిచ్యువేషన్. సో అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది, 6 మెంబర్స్ ఉన్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీరియస్ బిజినెస్. అప్పుడు ఏమనుకుంటుంది దిస్ గర్ల్, సో అక్కడ ఎవరో మెల్లగా అంటారు, ఈ ఈ అమ్మాయే టాటా వాళ్ళకి రాసింది అని. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది. సో సో ఈవిడ అనుకుంటుంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్ అండ్ ఐ వుడెంట్ గెట్ ఎ జాబ్, వై షుడ్ ఐ బీ స్కేర్డ్, నాకు ఎట్లాగో జాబ్ రాదు, నేను ఎందుకు భయపడాలి అనుకుని ఆవిడ చాలా బోల్డ్గా కూల్గా ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంది. ఆవిడ ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అన్నిటికీ బయాస్డ్గా, ఎందుకంటే ఆవిడ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఏదో బయాస్ చూపిస్తారు కాబట్టి ఐ షుడ్ రెస్పాండ్ బోల్డ్లీ అనుకొని ఆవిడ రూడ్గా మాట్లాడుతుంది. ఆవిడ రూల్గా మాట్లాడి టెక్నికల్ ఇంటర్వ్యూని మొత్తానికి చేస్తుంది. సో ఆవిడ రూడ్నెస్ని చూసి ఆ బోర్డులో ఉన్న ప్యానెల్ మెంబర్స్ అంతా షాక్ అయిపోతారు, అరే ఏంటి ఈవిడ ఎలా చేస్తుంది అని. ఆ తర్వాత సుధామూర్తి గారు కూడా ఆవిడ యాటిట్యూడ్ని చూసి సిగ్గుపడతారు, అరే నేనేంటి ఇలా బిహేవ్ చేశాను ఇంటర్వ్యూలో అని చెప్పేసి. సో ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు ఆవిడని చాలా టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు, అన్నిటికీ ఆన్సర్ చేస్తుంది సుధామూర్తి గారు. అలాగే వన్ ఎల్డర్లీ జెంటిల్మెన్ విత్ అన్ ఎఫెక్షనేట్ వాయిస్, ఒక జెంటిల్మెన్ ఏం చేస్తాడు, డూ యూ నో వై వీ సెడ్ దట్ లేడీ క్యాండిడేట్ నీడ్ నాట్ అప్లై అని అడుగుతాడు. మీకు తెలుసా మేము ఎందుకు వద్దన్నాము అని అడుగుతాడు. అప్పుడు ఆయన ద reason is that to this day we have not employed any ladies on the shop floor of the factory. అప్పుడు చెప్తాడు, మేము ఫ్యాక్టరీలో ఇప్పటివరకు లేడీస్ని ఎవరిని కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ట్రైనీస్ మే హ్యావ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్. ఎవరైతే ట్రైనీగా ఉంటారో వాళ్ళు షిఫ్ట్ వైజ్గా పనిచేయాల్సి ఉంటుంది, అంటే షిఫ్ట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. యూ మే హ్యావ్ టు సెండ్ దెమ్ టు జంషెడ్పూర్ ఇన్ బీహార్, అక్కడికి పంపి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్ అవర్ ప్లాంట్స్ హ్యావ్ మెన్ అండ్ మిషనరీ. సో మా ప్లాంట్స్లో మగవాళ్ళు మరియు మిషన్లు తప్ప వేరే ఉండదు, కాబట్టి ఆ ట్రైనీస్ మే హ్యావ్ టు డ్రైవ్. ట్రైనీలో ఉన్న వాళ్ళు డ్రైవ్ చేయాల్సి కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ ఏ trainees hostel and a guest house for them. If a lady enters, then how we can accommodate her? ఒకవేళ ఆడవాళ్ళు వస్తే మేము ఎలా అకామిడేట్ చేయగలం వాళ్ళకి, కాబట్టి మేము ఆడవాళ్ళకి వద్దు అన్నాం. అలాగే షిఫ్ట్స్ కూడా, షీ కమ్ ఫ్రమ్ షిఫ్ట్స్, హౌ కమ్ షీ, ఎలా షిఫ్ట్కి ఎలా వస్తారు, మళ్ళీ ఎంప్లాయీస్తో ఎలా పనిచేస్తారు, స్పెషల్గా లేడీ కాబట్టి. ఇది కాలేజ్ కాదు, సో మేము ఇక్కడ దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్, దిస్ ఇస్ ద ఫ్యాక్టరీ, ఇది కంపెనీ, ఇది ఒక ఫ్యాక్టరీ. కాబట్టి అకాడమిక్స్లో మేబీ యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్, వీ అప్రిషియేట్ దట్. మీరు ఫస్ట్ ర్యాంకర్ కావచ్చు, వీ అప్రిషియేట్. పీపుల్ లైక్ యూ షుడ్ వర్క్ మోర్ ఇన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. మీరు రీసెర్చ్ ల్యాబొరేటరీలో వర్క్ చేయొచ్చు, ఫ్యాక్టరీలో కాదు. ఐ వాజ్ ఎ యంగ్ గర్ల్ ఫ్రమ్ స్మాల్ టౌన్ హుబ్లీ. My world was very small. I did not know the ways to large corporate houses and their difficulties. So then she understood. So I answered. ఆవిడ చిన్న టౌన్ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడకి ఉండే ప్రాబ్లమ్స్ కానీ వాటి గురించి కానీ తెలియదు కాబట్టి ఆ విధంగా బిహేవ్ చేసింది అని చెప్తుంది. బట్ సమ్వేర్ యూ మస్ట్ స్టార్ట్, అదర్వైజ్ ఏ లేడీ విల్ నెవర్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీస్. You are pioneers in many aspects of life. When I look at your industries, you are far ahead of other people. If you think this way, then how will any lady ever enter this so-called man's domain? సో అప్పుడు చెప్తుంది, మీరు చాలా పయనీర్స్, యూ హ్యావ్ టు సమ్వేర్ టు స్టార్ట్. మీరు అలా రీజన్స్ ఇస్తూ వెళ్తే ఎప్పటికీ కూడా ఒక లేడీ ఇందులో స్టార్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఆవిడ అంటుంది. ట్రైనింగ్ ఏ క్యాండిడేట్ కాస్ట్ లాట్ టు అవర్ కంపెనీ. ట్రైనింగ్ చేయాలంటే మాకు చాలా ఖర్చు అవుతుంది. సో యు ఆర్ ఏ marriageable age. After your training you will leave this company and shift to wherever your husband works. సో మేము ట్రైన్ చేసిన తర్వాత మీరు మ్యారేజ్ ఏజ్లో ఉన్నారు, మీరు మ్యారేజ్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఏం చేయాలి, రైట్? మీ హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇదంతా ఏమవుతుంది, వేస్ట్ ఆఫ్ మనీ కదా, మాకు మనీ వేస్ట్ అవ్వడమే కదా. ఐ థాట్ ఫర్ ఏ మూమెంట్ అండ్ రిప్లైడ్, ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ దట్ వాట్ యూ సే. ఐఎమ్ షూర్ వెన్ మెనీ ఆఫ్ యూ మ్యారీడ్ యువర్ వైఫ్స్ కమ్ అలాంగ్ విత్ యూ, దట్ హ్యాస్ బీన్ అవర్ ట్రెడిషన్. సో ఆవిడేం చెప్తుంది, అది కరెక్టే, కానీ మ్యారేజ్ అయ్యాక హస్బెండ్తో వెళ్ళాల్సి వస్తుంది కదా, మీ వైఫ్స్ కూడా అలా వచ్చారు కదా. సో బట్ ఇస్ ఇట్ ఆల్సో నాట్ ట్రూ దట్ మెనీ మెన్ అండర్గో ట్రైనింగ్ జస్ట్ ఫర్ ఫ్యూ మోర్ 100 rupees, దే షిఫ్ట్ దేర్ జాబ్స్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రూల్ ఫర్ దెమ్, you can't stop them. Finally, after a long interview, I was told I had been successfully
in securing a job at telco. On the way back, I got down at Hubli, my hometown. I was eager to meet my father, always my best friend, and tell him my adventure. I was sure he would be happy and praise me. ఆడ మా ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్. సో నేను ఆయనకి ఈ విషయాలు చెప్పాను. నేను అనుకున్నాను ఆయన ప్రైజ్ చేస్తాడని. కానీ ఏమైంది, బట్ ఐ వాజ్ అన్ ఫర్ ఎ షాక్. హీ వాజ్ వెరీ అప్సెట్. ఆయన చాలా అప్సెట్ అయ్యాడు. ఆయన ఏమన్నాడు, యూ షుడ్ హ్యావ్ బేసిక్ మేనర్స్ అండ్ అడ్రెస్సింగ్ ఎల్డర్ పీపుల్ లైక్ జేఆర్డీ టాటా. సో నీకు బేసిక్ మేనర్స్ లేవా? యూ షుడ్ హ్యావ్ రిటర్న్ ద లెటర్ మోర్ పొలైట్లీ అండ్ పుట్ ఇట్ ఇన్ అన్ ఎన్వలప్ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఏ పోస్ట్ కార్డ్ పంపే కన్నా నువ్వు ఒక ఎన్వలప్ పంపొచ్చు కదా. నవ్ యూ హ్యావ్ టు టేక్ అప్ దిస్ జాబ్ బికాస్ యూ ఆర్ మోరల్లీ రెస్పాన్సిబుల్. ఆయన చెప్పాడు, యూ హ్యావ్ టు టేక్ అప్ ద జాబ్. దాట్స్ వాట్ మై ఫ్యూచర్ హ్యాడ్ ఇన్ స్టోర్ ఫర్ మీ. అప్పుడు నేను అనుకున్నాను ఇదే అని. నెవర్ ఎవర్ హ్యాడ్ ఐ థాట్ ఐ వుడ్ టేక్ అప్ ఎ జాబ్ ఎట్ పూణే. సో పూణేలో అక్కడ నేను ఒక సిగ్గుపడుతున్న యంగ్ పర్సన్ని కలిశాను. ఆయన కర్ణాటక నుంచి. తర్వాత మేము మంచి ఫ్రెండ్స్గా మారాము. ఆ తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ద ఎల్డర్ జెంటిల్మెన్ హూ ఇంటర్వ్యూడ్ మీ వాజ్ డాక్టర్ సత్యమూర్తి, హూ వాజ్ అన్ ఎక్సలెంట్ టెక్నోక్రాట్ అండ్ హ్యూమన్ బీయింగ్. ఆయన చేసిన చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. ఆయన మంచి మనిషి కూడా. సో ఐ వర్క్డ్ విత్ హిమ్ సమ్ ఇయర్స్. నేను కొన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాను. ఆ తర్వాత టెల్కోలో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఎవరు జేఆర్డీ అనేది. సో ఈ వాజ్ ద అన్క్రౌనెడ్ కింగ్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఆ రోజుల్లో అతను జేఆర్డీ టాటా అంటే ఒక రాజు లాంటి వాడని చెప్పొచ్చు ఇండియన్ ఇండస్ట్రీలో స్పెషల్గా. సో అతన్ని నేను మీట్ అవ్వలేదు. ఒకసారి నేను బాంబే వెళ్ళాను. బాంబే ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ బాంబే ఆఫీస్కి వెళ్ళినప్పుడు, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ టాటా ఇండస్ట్రీకి అక్కడికి వెళ్ళినప్పుడు నేను సో సమ్ రిపోర్ట్స్ టు అవర్ చైర్మన్ మిస్టర్ మూలోకర్, whom everyone always referred to as SM. So I went to his office on the first floor of Bombay House. While I was in SM's room, నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు జేఆర్డీ వాక్డ్ ఇన్. సో జేఆర్డీ గారు అలా వచ్చేసారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ సా అప్రో జేఆర్డీ. నేను అప్పుడే ఆయన్ని కలవడం జరిగింది. అప్రో అంటే ఏంటి? అవర్స్, మన అని గుజరాత్లో మన అని అంటారు. సో ఇన్ బాంబే హౌస్ పీపుల్ యూజ్ టు అఫెక్షనేట్లీ కాల్ హిమ్ అప్రో జేఆర్డీ. అప్పుడు నేను ఆయన్ని కలిసినప్పుడు నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా రూడ్నెస్ని పోస్ట్ కార్డ్ పైన, అంటే నా యాంగ్రీ మూడ్లో రాసిన పోస్ట్ కార్డ్ గురించి ఆయనకే పోస్ట్ కార్డ్ రాశాను కాబట్టి నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను అని చెప్తున్నారు సుధామూర్తి గారు. కానీ ఎస్ఎం ఆయన వాళ్ళ చైర్మన్ ఇంట్రడ్యూస్ చేశాడు వెరీ నైస్లీ. జై లుక్, this young girl is an engineer and that too a postgraduate. She has worked on the shop floor at telco. Is it not unusual? She was the first girl in our telco shop floor. సో ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ మొదటి అమ్మాయి మన దాని టెల్కోలో షాప్ ఫ్లోర్లో పనిచేసిన అమ్మాయి అని చెప్పగానే జేఆర్డీ లుక్డ్. ఆయన చూసి ఈవిడ ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, బట్ ఆయన ఏం క్వశ్చన్లు అడగలేదు. ఇంటర్వ్యూ కానీ పోస్ట్ గారి గురించి కానీ ఏం అడగకుండా he didn't ask me anything about that. Instead, he remarked, it is not that in our country girls are getting into engineering. సో ఇది చాలా మంచి విషయం. అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్లో వస్తున్నారు కాబట్టి వాట్ ఇస్ యర్ నేమ్ అని అడుగుతాడు. వెన్ ఐ జాయిన్ టెల్కో ఐ వాజ్ సుధా కులకర్ణి సార్. నవ్ ఐఎమ్ సుధా మూర్తి. ఆవిడ చెప్తారు, నేను కులకర్ణి బట్ నవ్ ఐఎమ్ సుధామూర్తి. వేర్ డు యూ వర్క్? ఎట్ నానావతి మహాలయ. ఐ రిప్లైడ్, వేర్ డు యూ వర్క్? He smiled at me, nodding his head, and the two men started their discussion. I just ran out of the room. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నేను జేఆర్డీని చూసింది లేదు. ఆయన ఈ వాజ్ ద చైర్మన్ ఆఫ్ లార్జ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఐ వాజ్ ఓన్లీ అన్ ఇంజనీర్ ఇన్ వన్ ఆఫ్ దోస్ కంపెనీస్. నేను ఒక ఇంజనీర్ని, కానీ ఆయన ఆ పెద్ద సామ్రాజ్యానికి రాజు. సో దెర్ వాజ్ నథింగ్ వీ హ్యాడ్ ఇన్ కామన్. మాకిద్దరిలో ఎటువంటి కామనాలిటీస్ లేవు. ఐ యూస్ టు లుక్ ఎట్ హిమ్ విత్ వన్ డే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మూర్తి టు కమ్ అండ్ పిక్ మీ అప్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. నేను నారాయణమూర్తి గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నా సర్ప్రైజ్కి ఏమైంది, నేను జేఆర్డీ గారిని చూడడం జరిగింది. ఆయన నా పక్కనే నిల్చొని ఉన్నాడు. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుసలేదు. నేను ఒక రకంగా అన్ఈజీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వర్రింగ్ రైట్ అబౌట్, నేను మళ్ళీ బాధపడుతూ ఉన్నాను ఆ పోస్ట్ గారి గురించి. నా వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ రియలైజ్ జేఆర్డీ మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్ అబౌట్ ఇట్. నేను అనుకున్నాను ఆయన మర్చిపోయి ఉంటారని. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ స్మాల్ ఇన్సిడెంట్ టు హిమ్ బట్ నాట్ సో ఫర్ మీ. ఆయనకి చిన్న విషయం అది, పోస్ట్ కార్డ్ అనేది ఒక చిన్న విషయం ఆయనకి, కానీ నాకు మాత్రం అది చాలా పెద్ద విషయం అని అనుకుంటాను.
So he asked me, young lady, where are you here? Why are you here? Office time is over. I said, sir, I am waiting for my husband to come and pick me up. JRD said, it's getting dark. There is no one in the corridor. I will wait with you until your husband comes. అని చెప్తాడు. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను ఉంటాను మీ హస్బెండ్ వచ్చేంత వరకు అని చెప్పేసి అని చెప్తాడు. అప్పుడు quite used to waiting for Murthy, so I was not bothered much by having no wait in the dark. But having JRD waiting along with me made me very uncomfortable because he is waiting for me. So that made me uncomfortable. Out of the corner of my eye, I looked at him. He wore a simple white pant and shirt. He was old yet his face was glowing without any air of superiority. అక్కడ ఏమాత్రం superiority కానీ ఉంది అని కానీ ఆ రిచ్నెస్ కానీ ఎక్కడ కూడా లేదు. హీ ఈజ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్. సో ఐ వాస్ థింకింగ్, look at this person. He is the chairman, a well respected man in our country, and is waiting for the sake of an ordinary lady employee. ఒక ఎంప్లాయీ గురించి ఇంత పెద్ద వ్యక్తి నిలబడ్డాడు అనేది ఎంత సర్ప్రైజింగ్. సో ఐ వాస్ థింకింగ్, యాజ్ సూన్ యాజ్ ఐ సా మూర్తి ఐ రష్డ్ అవుట్. JRD కాల్డ్ అండ్ సెడ్, యంగ్ లేడీ, టెల్ యువర్ హస్బెండ్ నెవర్ టు బీ లేట్ అండ్ మేక్ హిస్ వైఫ్ వెయిట్. అప్పుడు ఆయన చెప్పాడు, సో మీ హస్బెండ్కి చెప్పు ఎప్పుడు లేట్ రాకుండండి, వైఫ్ గురించి వెయిట్ చేయకూడదని. అప్పుడు in 1982 I had to resign from my job at Telco. I was very reluctant to resign but did not have a choice. అప్పుడు రిజైన్ చేయాలంటే నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. బట్ దెర్ ఇస్ నో చాయిస్. నాకు వేరే అవకాశం లేక, వేరే ఆప్షన్ లేక, సో నేను రిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ నౌ మై లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద హౌస్ ఆఫ్ టాటాస్ ఇస్ ద సేమ్. అప్పుడు 1982లో ఉన్న అఫెక్షన్ ఇప్పటికీ కూడా అలానే ఉంది. ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు JRD యాజ్ మై రోల్ మోడల్ ఫర్ హిస్ సింప్లిసిటీ, జనరాసిటీ, కైండ్నెస్ అండ్ ద కేర్ హీ టుక్ ఆఫ్ హిస్ ఎంప్లాయీస్. సో అప్పటి నుండి నాకు JRD గారంటే ఒక రకమైన అభిప్రాయం. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా ఉంటారు, చాలా జనరస్ పర్సన్, కైండ్ పర్సన్, అండ్ హీ గివ్ కేర్ ఫర్ ఆల్ హిస్ ఎంప్లాయీస్. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ JRD టాటా. సో ఆఫ్టర్ ఇక్కడ ఆ సెటిల్మెంట్స్ కంపెనీతో అయిన తర్వాత నేను వస్తున్నప్పుడు బాంబే హౌస్లో JRD గారు పైనకు వస్తున్నారు. he was absorbed in some thought. I wanted to say goodbye to him, so I stopped. He saw me and he also stopped. Gently he said, so what are you doing, Miss Kulkarni? That was the way he always addressed me. Sir, I am leaving Telco. Where are you going? Pune, sir. My husband is starting a company called Infosys, so I have to shift to Pune. Oh, what will you do when you are successful? Sir, I don't know whether we will be successful or not. Never start with difference, always start with confidence. He said, never start with diffidence, always start with confidence. When you are successful, you must give back to society gives us so much. మనం ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవుతామో అప్పుడు మనం సొసైటీకి ఇవ్వాలి. సొసైటీ మనకు చాలా ఇచ్చింది, సో వీ మస్ట్ రిటర్న్ ఇట్ బ్యాక్. సొసైటీ మనకి ఇచ్చింది, మనం చాలా సొసైటీకి ఇవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దెన్ JRD continued walking up the stairs. I stood for a while watching him. That was the last time I saw him alive. Many years later, I met Ratan Tata in the same Bombay office, occupying the same chair as JRD. I told him many of my sweet memories of working with Telco. I said, I cannot call you Mr. Tata like Murthy calls you. You are occupying Appro JRD's seat. You will always be chairman, sir, to me. Later he wrote to me, it was nice listening about Jay from you. The sad part is that he is not alive today to see you. I consider JRD a great man because in spite of being an extremely busy person, he valued one postcard written by a young girl. సో ఆయన అంత బిజీగా ఉన్నప్పటికీ ఒక యంగ్ గర్ల్ రాసిన పోస్ట్ కార్డుకి ఎంత వాల్యూ ఇచ్చారనేది తెలుస్తుంది. సో అది ఆయన క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. యూ మస్ట్ హ్యావ్ రిసీవ్డ్ థౌజండ్స్ ఆఫ్ లెటర్ ఎవ్రీ డే. ఒక రోజులో చాలా లెటర్స్ వస్తుంటాయి, కానీ అలాంటప్పుడు ఒకటి తీసుకోవడం అనేది, యూ కుడ్ హ్యావ్ థ్రోన్ మైన్ అవే ఇన్ ఎ డస్ట్బిన్, దాన్ని తీసి బయటపడేయచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. బట్ ఈ డిడ్ంట్ డూ దాట్. ఆయన అలా చేయకుండా ఏం చేస్తాడు, ఈ రెస్పెక్టెడ్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దట్ అన్నోన్ గర్ల్ హూ హ్యాడ్ నెయిదర్ ఇన్ఫ్లుయెన్స్ నార్ మనీ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ హిస్ కంపెనీ. ఒక అమ్మాయి అన్న దాని గురించి ఆయన అంత సీరియస్గా తీసుకొని అలా చేయడం అనేది గొప్పది. హీ డింట్ మియర్లీ గివ్ హర్ హర్ జాబ్ బట్ ఆల్సో చేంజ్డ్ హర్ లైఫ్ అండ్ మైండ్ సెట్ ఫర్ ఎవర్. ఓన్లీ జాబ్ ఇవ్వడం కాకుండా ఆయన మైండ్ సెట్ చేంజ్ అయ్యేలాగా చేశాడు. సో దాట్ టుడే ఇన్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ సీ that 40 to 50% of the
స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. మనం ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా 40 to 50% స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఆన్ ద షాప్ ఫ్లోర్ ఆఫ్ మెనీ మెకానికల్ ఇండస్ట్రీస్ వీ సీ సో మెనీ లేడీస్ వర్కింగ్. that time I think of JRD fondly because ఆ రోజు JRD చెప్పిన దాన్ని నేను ఇప్పటికి కూడా గ్రేట్గా చూస్తాను. If all the time stops and asks me what I want from life, I would say I wish JRD were alive today to see how the company we started has grown. He would have enjoyed it wholeheartedly. ఇది సుధామూర్తి గారు రాసిన అప్రో JRD యొక్క స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్